థర్డ్ పార్టీ సిరీస్లో ఇది ఫైనల్ రీడింగ్. సో దీంట్లో మనం చూద్దాం అసలు ఈ సిరీస్ చేసాం కదా ఇన్ని రోజులు. సో ఫైనల్ అవుట్కమ్ ఏంటి, అసలు ఇన్ ద ఫ్యూచర్ ఏం జరగబోతుంది, ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆర్ ఇన్ యువర్ ఫ్యూచర్. సో దిస్ ఈజ్ అ జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో welcome to my channel Six of Wands. My name is Shraddha. So మీ పర్సన్, ద థర్డ్ పార్టీ అండ్ మీరు ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్స్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏం రాబోతున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ క్లోజర్ ఎవరికి ఇవ్వబోతున్నారు మీ పర్సన్ అనేది చూద్దాం. సో యాక్చువల్లీ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్ నుండి ఏమనుకుంటూ వచ్చారు మీ మీద, అసలు మీ పర్సన్కి ఉన్న ఒపీనియన్ ఏంటి, మీ మీద పడ్డ ఇంప్రెషన్ ఏంటి మీ పర్సన్ కంటే. ఇది ఆల్మోస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, దట్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ట్రై చేశారు. మేబీ దోస్ డేస్ ఈ పర్సన్, ద సేమ్ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి కూడా ట్రై చేశారు, కానీ మీకోసం పూర్తిగా తెలియదు మీ పర్సన్కి. మీకోసం ఏమనుకున్నారు అంటే, మీరేదో యావరేజ్ క్వాలిఫికేషన్, జాబ్ లేక, బిజినెస్ లేక, మీకే ఒక సెటిల్మెంట్ అంటూ లేక, ఆఫీసుల చుట్టూ, ఈ గవర్నమెంట్ జాబ్స్ చుట్టూ ఇవన్నీ ట్రై చేసుకుంటూ మీరే ఏదో టైంపాస్ చేస్తూ వస్తున్నారు. మీకు ఒక కెరీర్లో సెటిల్మెంట్ లేదు, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు, ఫ్యామిలీలో స్టెబిలిటీ లేదు. ఇలా కొంచెం ఆపోజిట్గా అనుకున్నారు మీకు. అంటే అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అడగడానికి ట్రై చేయలేదు, আর మీరు ఎప్పుడు చెప్పలేదు అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కెరీర్లో మీరు సక్సెస్ అయ్యారా, మీరు ఏం చేస్తుంటారు, ఇదంతా ఈ పర్సన్కి తెలియదు. మీరు చాలాసార్లు మీట్ అయ్యారు, కానీ చాలాసార్లు నైట్ అంతా కూడా చాటింగ్ ఆర్ కాలింగ్ జరుగుతుండేది. కానీ వాట్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ సిబ్లింగ్స్, మీ పర్సనల్ లైఫ్, ఇదేది కూడా మీరు ఎప్పుడు చెప్పలేదు, మీ పర్సన్ కూడా ఎప్పుడు అడగలేదు. బట్ అప్పుడు మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటంటే, మీకోసం ఇంకెవరో ఇచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ని తీసుకుని అదే నిజం అనుకున్నారు. అదే మీ పర్సన్ చేసిన మిస్టేక్ ఇక్కడ. ఓకే, యు ఆర్ వెరీ గుడ్ లుకింగ్ పర్సన్, అందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. బట్ ఆ లవ్ ఎలాంటిది మీ పర్సన్ దృష్టిలో? ఆ లవ్ అంటే ఏంటి అంటే, ఓన్లీ ఆ 4 గోడల మధ్య మీ మధ్య ఏమైతే కాన్వర్సేషన్ ఆర్ ఎనీథింగ్ ఏమైతే జరుగుతుందో అంతవరకే ఆ లవ్ అంటే. బట్ నో అదర్ రెస్పాన్సిబిలిటీ, నో అదర్ బాండింగ్, నథింగ్. కానీ మాట్లాడతారా అంటే ఎస్, మాట్లాడుతూనే ఉండేవారు మీతో, కానీ మీరు కూడా ఎప్పుడు ఆ మాటల్లో మీ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎమోషన్స్ ఏమీ మీరు ఫ్రాంక్గా, ఓపెన్గా చెప్పడానికి ట్రై చేయలేదు, మీ పర్సన్ కూడా చెప్పడానికి ట్రై చేయలేదు. బట్ ఓన్లీ మీ మధ్య అప్పట్లో ఉండేది ఏంటి అనేది జస్ట్ అట్రాక్షన్. ఓకే, బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది క్యాజువల్ బాండింగ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు ఇక్కడ. క్యాజువల్ రిలేషన్ ఇది మీ ఇద్దరి మధ్య. దట్ క్యాజువల్ రిలేషన్ ఎప్పుడైతే రిలేషన్షిప్గా ఎప్పుడైతే చేంజ్ అయిందో, అప్పుడు మీ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అది ఎప్పుడు జరిగింది అంటే,
వెన్ థర్డ్ పార్టీ ఎంటర్డ్ ఇన్ టు దేర్ లైఫ్. సో మీ రిలేషన్ జస్ట్ క్యాజువల్ రిలేషన్గా ఉండగానే మీ పర్సనల్ లైఫ్లో ఆల్మోస్ట్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ మీ పర్సన్ ఇంకెవరితోనో లాంగ్ టర్మ్ రిలేషన్లో ఉండగా మీరు పరిచయం అయి ఉండొచ్చు. సో అందుకే మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు మీ పర్సన్, బట్ మీరు ఆ రిలేషన్ని సీరియస్గానే తీసుకున్నారు. మీ పర్సన్కి మీ పర్సన్ సైడ్ నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదనంటే ఒక రిచ్ పర్సన్ అయి ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, తన చేసే ఆ ప్రొఫెషన్ బాగుండాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీకు లేవు. బట్ ఒక జెన్యూన్ పర్సన్ అయితే చాలు అనుకున్నారు. మీ పర్సన్ ఒక జెన్యూన్ పర్సనే. కానీ ఇలాంటి మీరు ఎప్పుడైతే ఆ చాటింగ్, కాలింగ్ ఇలాంటివి జరుగుతుందో అప్పుడే మీరు చెప్పి ఉండాలి ఇవన్నీ. కానీ ఇలాంటివి ఏం చెప్పలేదు మీరు. ఓకే, ఈవెన్చువల్లీ వీ విల్ మీట్, ఈవెన్చువల్లీ వీ విల్ మ్యారీ అన్నట్టుగా మీరున్నారు. అండ్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఇది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత డిసపియర్ అయిపోతుంది, మీరు మర్చిపోతారు, మీ పర్సన్ మర్చిపోతారు అని అనుకున్నారు. బట్ దట్ ఈజ్ రాంగ్. మీ పర్సన్ అనుకున్నది రాంగే, మీరు అనుకున్నది కూడా రాంగే. ఈవెన్చువల్లీ యూ కెన్ మీట్, బట్ ఈవెన్చువల్లీ యూ కెనాట్ మ్యారీ ఎ పర్సన్. ఓకే, సో ఇప్పుడు అదే ప్రాబ్లం. అసలు థర్డ్ పార్టీ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీరు ఎప్పుడు ఓపెన్గా మాట్లాడుకోలేదు. చాలా మాట్లాడుకునేవారు, కానీ అసలు విషయాలు మాట్లాడుకోలేదు. అదే ప్రాబ్లం అయింది ఇక్కడ. సో వెన్ ఎవర్ థర్డ్ పార్టీ కమిటెడ్ టు యువర్ పర్సన్, మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీకి కమిట్ అయిపోయారు. ఓకే, ఆఫ్టర్ దాట్ అగైన్ దే సెపరేటెడ్ అండ్ అగైన్ ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి మీతో కనెక్ట్ అయిపోవడం, అక్కడ సెపరేట్ అవ్వడం, ఆ సెపరేషన్లో మీతో కనెక్ట్ అవ్వడం, దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీరు క్లియర్ చేయడం, ఇదొక సైకిల్ మీ లైఫ్లో. అండ్ అగైన్ ఇఫ్ దే ప్యాచ్ అప్ విత్ థర్డ్ పార్టీ అండ్ అగైన్ మీతో డిస్టెన్స్. సో ఇదే సైకిల్ నడుస్తుంది. కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ రాబోతుంది. దిస్ కర్మ ఏదైతే ఉందో, ఈ కర్మ అంతా మీ పర్సన్ ఫేస్ చేశారు. దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ కర్మ. దే ఆర్ క్లియరింగ్ దట్ పాస్ట్ లైఫ్ కార్మిక్ డెట్. సో నా అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఏంటి అంటే ఈ పర్సన్కి ఉన్న ఈ ప్రాబ్లమ్స్, దిస్ థర్డ్ పార్టీ ప్రాబ్లం, దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, రిలేషన్షిప్స్లో అంటే ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా కొంతమందితో ఆ రిలేషన్షిప్ కూడా కట్ అయిపోయింది ఈ పర్సన్కి. ఎందుకంటే ఇదొక ఇరిటేటింగ్ సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్ లైఫ్లో. అంటే ఏది డిసైడ్ చేసుకోలేరు, ఎవరితోనూ హ్యాపీగా మాట్లాడలేరు, ఎవరితోనూ ఒక బాండింగ్ అనేది మెయింటైన్ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత థర్డ్ పార్టీ డిసపియర్డ్. నౌ యువర్ పర్సన్ ఈజ్ సింగిల్. కానీ ఇక్కడ ఈ పర్సన్ కొంచెం లాంగ్ పీరియడే థర్డ్ పార్టీతో ఉన్నారు కాబట్టి ఆ మెమరీస్ అనేవి ఇంకా ఉన్నాయి ఈ పర్సన్ మైండ్లో. బట్ అవి ఎప్పటి వరకు ఉంటాయంటే దట్ కార్మిక్ డెట్ క్లియర్ అయ్యే వరకు ఉంటాయి. సో ఈ పర్సన్కి ఇప్పుడు కావాల్సింది ఏంటి మీ పర్సన్కి అంటే తన లైఫ్లో ఒక సెటిల్మెంట్ అనేది కావాలి. అంటే తను ఏమనుకుంటున్నారంటే లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ఇయర్స్ గడిచిపోతున్నాయి, ఏజ్ పెరిగిపోతుంది, తనకు ఒక సెటిల్మెంట్ లేదు. ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఒక పర్సన్తో కమిట్మెంట్ అయ్యింది. ఓకే, ఐఎమ్ సెటిల్డ్ అనుకున్నారు మీ పర్సన్. బట్ అట్ ద సేమ్ టైం అగైన్ దే బ్రోక్ అప్. సంబడి betrayed your person from third party side or third party betrayed your person. Okay, now this person is thinking about you. ఈ పర్సన్ మీరు నమ్ముతారో నమ్మరో థర్డ్ పార్టీ కోసం ఆలోచిస్తారు. కానీ ఆ థర్డ్ పార్టీ కోసం ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఎక్కువ టైం థర్డ్ పార్టీతో స్పెండ్ చేయడం,
అనేది జరిగింది తన పాస్ట్లో. కానీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది. ఆ రిలేషన్షిప్ని కూడా మీ పర్సనే సాబటేజ్ చేశారు. ఓకే, బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ కమిటింగ్ టు యూ. దిస్ పర్సన్ ఈజ్ ఎ నాన్ కమిటల్ పర్సన్. అంటే కమిట్మెంట్ అంటే పారిపోతారు ఈ పర్సన్. అలాంటి పర్సన్ ఈ పర్సన్. ఎందుకు పారిపోవడం జరిగింది అంటే ఆల్రెడీ ఒక పర్సన్కి కమిట్మెంట్ ఇద్దామని అనుకుంటున్నారు. అదే టైంలో మేబీ మీరు కమిట్మెంట్ అడిగితే తను ఎస్ చెప్పలేరు. సో ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలాగే ఉంటుంది. సో నౌ దే ఆర్ ఫ్రీ. దే వాంట్ టు గెట్ ఫ్రీ. దే వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏది ఆలోచించుకోలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. హెల్త్ పాడైపోతుంది, ఎడిక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఫినాన్షియల్గా స్టెబిలిటీ లేదు, హెల్త్ స్టెబిలిటీ లేదు. సో టోటల్గా లైఫ్లో స్టెబిలిటీ అనేది మిస్సింగ్. ఓకే, ఈ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎలా టైం పాస్ చేస్తున్నారంటే వర్క్లో బిజీగా ఉంటున్నారు, ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటున్నారు. ఇలా ఈ పర్సన్ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ ద థింగ్ హియర్. ప్రాబ్లమ్స్ని మర్చిపోతే అవి ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. సాల్వ్ అయిన తర్వాత మర్చిపోవాలి. ఓకే, ప్రాబ్లమ్స్ని మర్చిపోతే అవి ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారైపోతాయి. అంటే లైఫే ఒక ప్రాబ్లం అయిపోతుంది. సో అది కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో నౌ దే వాంట్ యువర్ హెల్ప్ అగైన్. ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడతారు. తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని చాలా ఓపెన్గా, ఫ్రాంక్గా మాట్లాడతారు ఈసారి మీతో. ఇదొక షాకింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. మీతో ఎప్పుడు మీ పర్సన్ ఇలా మాట్లాడి ఉండరు, అలా మాట్లాడతారు. అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే తన టైం, తన మనీ అండ్ తన ఎమోషన్స్ ఎవరిపైన అయితే ఇన్వెస్ట్ చేశారో ఇప్పటి వరకు, దట్ పర్సన్, దట్ థర్డ్ పార్టీ బిట్రేడ్ యువర్ పర్సన్. మీ పర్సన్ని మోసం చేసి వెళ్ళిపోయారు. ఏదో చెప్పి ఇంకేదో చేశారు మీ పర్సన్తో. దీంట్లో ఫైనాన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫైనాన్షియల్గా కూడా చీట్ చేశారు మీ పర్సన్. ఓకే, కానీ ఎమోషనల్గా ట్రాప్ చేస్తున్నారు మీ పర్సన్. ఎమోషనల్ ట్రాప్ అంటే ఏంటంటే అది ఎలా ఉంటుందనంటే ఏవో ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్తారు ఫస్ట్. తర్వాత ఏదో మీ పర్సన్ లేకపోతే థర్డ్ పార్టీ అసలు ఉండలేకపోతున్నారు అన్నట్టుగా కొన్ని సీన్స్ క్రియేట్ చేసి చెప్తారు. సో అదంతా నిజం అనుకుంటారు ఈ పర్సన్. కానీ తర్వాత తెలుస్తుంది ఈ పర్సన్కి అది రాంగ్ అని. మీ పర్సనే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు థర్డ్ పార్టీ రిలేషన్ పైన. వాళ్ళు అంత సీరియస్గా లేరు ఆ రిలేషన్లో అని అర్థమవుతుంది ఈ పర్సన్కి. సో దిస్ పర్సన్ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ నౌ. ఈ రీడింగ్ చూసే టైంకి కూడా మీరు ఈ రీడింగ్ చూసే టైంకి మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి అది తెలియదు. తెలియకుండా ఎందుకు అయిపోయింది అంటే మైండ్ అంతా ఇంకేదో ఆక్యుపై చేస్తుంది, వేరే అదర్ విషయాలు, అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో సూన్ ఆఫ్టర్ మార్చ్ 4th week ఈ పర్సన్ మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తారు రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్. ఏంటి ఆ క్లారిటీ అంటే దే వాంట్ టు ప్రపోజ్ యూ. ఓకే, ఇదొక షాకింగ్ న్యూస్. అండ్ మెసేజ్ విషయానికి వస్తే ఆ మెసేజెస్లో కూడా మీరు ఎప్పుడూ చూడని ఆ మెసేజెస్ ఉంటాయి. అంటే దాంట్లో ఉన్న ఆ మ్యాటర్ నిజంగా మీ పర్సన్ దగ్గర నుంచే వచ్చిందా, ఇంకెవరైనా పెట్టారా అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది ఈ కాన్వర్సేషన్ అలాంటిది ఉంటుంది. ఈ కాన్వర్సేషన్ అనేది లాంగ్ కాన్వర్సేషన్. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్.
ఓకే, ఎమోషనల్ రీయూనియన్ అనేది జరగబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. దే మిస్ యూ అలాట్. మీరు మీ పర్సన్ ఎంతగా మిస్ అవుతున్నారో అంతకంటే ఎక్కువే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఓకే, బట్ ఇక్కడ మీలో ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఉండేది ఒకప్పుడు. బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ కోసం మీరు తెలుసుకున్నారో మీలో ఒక మ్యాస్కులిన్ ఎనర్జీని చూస్తున్నారు మీ పర్సన్. అది కూడా ఒక రెబలిక్ ఎనర్జీ. అదేదో ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుందనంటే రివెంజ్ టైప్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. కానీ మీరు అలా లేరు. యూ డోంట్ వాంట్ టు షో యువర్ మ్యాస్కులిన్ సైడ్ టు యువర్ పర్సన్. మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు అలా హార్ష్ వర్డ్స్ ఏవో యూజ్ చేశారు. ఎప్పుడైతే మీరు థర్డ్ పార్టీ కోసం తెలుసుకున్నారో మీరు అలా బిహేవ్ చేసి ఉండొచ్చు. అల్టిమేటం ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్కి. సో కొంచెం స్ట్రాంగ్గానే ఏదో జరిగాయి కొన్ని ఈవెంట్స్. తర్వాత మీరు సైలెంట్ అయిపోయారు. నౌ యు ఆర్ స్టిల్ సైలెంట్. మీరు మీ పర్సన్తో మాట్లాడట్లేదు. మీ పర్సన్ మీకు మెసేజ్ చేయట్లేదు ఏంటి అని అడిగినా కూడా మీరేమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్లో జరగనిద్దాం, లెట్స్ వెయిట్ అన్నట్టుగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఏం జరగబోతుంది అనేది మీకు తెలిసిపోతుంది. యు ఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ వివిడ్ డ్రీమ్స్. మీ పర్సన్ అండ్ మీరు రికన్సైల్ అయినట్టు, మీ పర్సన్ మీకోసమే వస్తున్నట్టు, ఇలా రకరకాలుగా డ్రీమ్స్ వస్తున్నాయి. సో యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ డ్రీమ్స్. ఓకే, మీ ఇంట్యూషన్ చెప్తుంది మీకు. మీ సబ్కాన్షియస్లో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదంతా కూడా నిజం అవ్వబోతుందని మీకు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, లేదా ఎవరో చెప్పుండొచ్చు. ఏదో జరిగింది. మొత్తానికి మీరు హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ సైలెంట్గా ఉన్నారు. యు ఆర్ నాట్ టాకింగ్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్ టు రీచ్ అవుట్. సో అసలు ఎందుకు అంత ఫాస్ట్గా మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు? బట్ ఈ సైలెన్స్లో అసలు ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఈ పర్సన్కి స్టెబిలిటీ అనేది కావాలి. మీ పర్సన్ లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నారో, దట్ అన్కండిషనల్ లవ్, నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్, కేరింగ్ అండ్ నర్చరింగ్ లైఫ్ పార్ట్నర్, పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్, గుడ్ లుకింగ్ లైఫ్ పార్ట్నర్, అండ్ ఒక స్టెబిలిటీ తన లైఫ్లోకి తీసుకొచ్చే లైఫ్ పార్ట్నర్ కావాలి. ఎందుకంటే మీ పర్సన్ ఎంత వర్క్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా తన టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి. ఆ ఒకరు ఎవరు అనంటే, ఎవరో ఒకరు అనగానే ఫస్ట్ వచ్చేది మీ పేరు తన మైండ్లో. సో ఇప్పుడు అందుకే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వబోతున్నారు. బట్ ఆ స్టక్ అయి ఉన్నారు ఏదో సిచ్యువేషన్లో. ఆ సిచ్యువేషన్ని వదిలేస్తే కానీ మీకు కమిట్ అవ్వలేరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అల్టిమేటం అనేది అదే. మీరు మీ పర్సన్తో ఉండాలి లైఫ్ లాంగ్ అనుకుంటే, ఒక కమిటెడ్ రిలేషన్లో థర్డ్ పార్టీ ఉండకూడదు. సో అదే మీరు అడిగింది మీ పర్సన్ని. సో నా అదే చేయబోతున్నారు. విదిన్ కమింగ్ వీక్స్ ఈ పర్సన్ ఒక క్లారిటీ అనేది ఇస్తారు మీకు. ఓకే, బట్ ఆ కమిట్మెంట్ కోసమే వచ్చేస్తున్నారా, కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారా అంటే కాదు. ఈ రిలేషన్ మళ్ళీ ఒక సింపుల్ రిలేషన్లా స్టార్ట్ అవుతుంది. అంటే అది లైక్ టాకింగ్ టర్మ్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక లాంగ్ కాన్వర్సేషన్, తర్వాత డైలీ చాటింగ్, డైలీ టాకింగ్, డైలీ కాల్స్ చేసుకోవడం, లేదా ఎక్కడైనా మీట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ ఆ బాండింగ్ అనేది డీప్గా చేంజ్ అవుతుంది. తర్వాత కమిట్మెంట్ అనేది అడుగుతారు. ఇప్పుడు వచ్చి సడన్లీ మీ కమిట్మెంట్ ఇస్తారా అంటే నో. మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్, కానీ వెంటనే ఆ మ్యారేజ్ కోసం మాట్లాడరు. ఎందుకంటే మీ ఒపీనియన్ ఏంటి అబౌట్ యువర్ పర్సన్ ఆఫ్టర్ దిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే
అది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆఫ్టర్ దట్ దిస్ పర్సన్ విల్ ప్రపోజ్ యూ. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కర్మ మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరు రిలేషన్ ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్. ఓకే, మీకోసం ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ పర్సన్కి. ఏమని అంటే లైక్ యు ఆర్ గ్రోయింగ్ అ మనీ ట్రీ. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. యు ఆర్ వెరీ స్టేబుల్ పర్సన్ ఫైనాన్షియల్లీ. ఓకే, మీ కెరీర్లో మీకు ఆల్రెడీ సక్సెస్ వచ్చింది. మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్. అండ్ దే ఆర్ సీయింగ్ యూ నౌ యాజ్ అ క్వీన్ ఆఫ్ పెంటకల్స్. సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ స్టేజ్లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ 9 ఆఫ్ పెంటకల్స్ క్రాస్ చేసి ద ఎంప్రెస్ రేంజ్లో ఉన్నారు మీరు. ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో నౌ దిస్ పర్సన్ వాంట్స్ యూ అండ్ ఓన్లీ యూ. నో థర్డ్ పార్టీస్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఒక అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. సో తర్వాత ఒక లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది, మేబీ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. అది జరిగిన తర్వాత మీరు మీ ఇద్దరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. సో దే వాంట్ టు లీవ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ టు బీ విత్ యూ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ట్రాప్ అయి ఉన్నారు ఇంకా. సో అక్కడి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారు ఆ సిచ్యువేషన్ నుండి అంటే అరౌండ్ 2 months పట్టచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ దే విల్ ప్రపోజ్ యూ, దే విల్ కమిట్ టు యూ. ఓకే, ఇదంతా జరుగుతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్? మీ పర్సన్ ఫ్యామిలీకి మీ రిలేషన్షిప్ పైన ఒక క్లారిటీ అనేది ఉండదు. అంటే క్లారిటీ ఎందుకు లేదంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఫెయిల్ అయి ఉన్నారు మీ పర్సన్. కాబట్టి ఈ రిలేషన్లో అన్న స్టెబిలిటీ అనేది ఉంటుందా అనేది ఒక క్లారిటీ రాదు. నమ్మకం ఉండదు మీ పర్సన్ పైన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. బట్ అదంతా గ్రాడ్యువల్గా పాజిటివ్గా చేంజ్ అవుతుంది వాళ్ళ బిహేవియర్ కూడా. అండ్ మీ పర్సన్ సైడ్ వాళ్ళు ఎవరు కూడా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్లో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు, బట్ తర్వాత మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దే విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ యువర్ రిలేషన్షిప్ ఆర్ అబౌట్ యువర్ మ్యారేజ్. ఓకే, బట్ వాట్ అబౌట్ యువర్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సిబ్లింగ్స్ వాట్ ఎవర్, హూఎవర్ మీ రిలేషన్షిప్కి ఏ విధమైన ఆబ్స్టకల్స్ క్రియేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీరు హ్యాపీగా ఉండడమే కావాలి. ఇక్కడ మీరు అంటే ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక ఎంప్రెస్ రేంజ్లో ఉన్నారు ఆర్ ఎంపరర్ రేంజ్లో ఉన్నారు. సో మీరు హ్యాపీనెస్ అనేది మీకు మిస్సింగ్. ఇక్కడ మీకు అన్నీ ఇచ్చాడు గాడ్, కానీ హ్యాపీనెస్ అనేది మీకు మిస్సింగ్. దట్ హ్యాపీనెస్ మీరు ఎక్కడ వెతుక్కుంటున్నారంటే ప్రజెంట్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, పేరెంట్స్తో, సిబ్లింగ్స్తో ఇలా టైం స్పెండ్ చేయడం, మీ కెరీర్లో మీరు చాలా డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడం, మీ హెల్త్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయడం, ఇలా మీరు హ్యాపీనెస్ అనేది మీరు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ఓకే, సో బట్ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మీకోసం అలా అనుకుంటున్నారంటే మీ దగ్గర ఆ హ్యాపీనెస్ ఒకటే మిస్సింగ్ అని మీ మీద ఏదో కొంచెం సింపతి చూపించినట్టు మాట్లాడడం అలా మాట్లాడుతూ ఉంటారు. బట్ నా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మిమ్మల్ని హ్యాపీగా చూసి. మీ సైడ్ అసలు ఒక టాక్సిక్ పర్సన్ కూడా లేరు. మీ సైడ్
ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ కూడా మీ హ్యాపీనెస్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు. ఓకే, సో నౌ ఆఫ్టర్ దిస్ రీయూనియన్ రీకన్సిలియేషన్ ఆర్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ యువర్ రీయూనియన్ అంటే ఇక్కడ ఇద్దరూ కలిసి ఒకే అండర్ వన్ రూఫ్ ఉండడం ఇక్కడ మీ లైఫ్లో జరుగుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ రీయూనియన్ అంటే కొంతమంది విషయంలో ఏంటంటే, సపోజ్ ఇద్దరు నో కాంటాక్ట్లోకి వెళ్తారు, ఆ నో కాంటాక్ట్ తర్వాత మళ్ళీ ప్యాచప్ అవుతారు. సో దాన్ని కూడా రీయూనియన్ అంటారు. అలా కాదు, ఇక్కడ మీ ఈ రీడింగ్ ప్రకారం ఇక్కడ మీకు రీయూనియన్ అంటే మీరిద్దరూ యాజ్ లైఫ్ పార్ట్నర్స్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ రిలేషన్షిప్. అప్పటి వరకు మీరు సైలెంట్ ఉంటారు, మీ పర్సన్ కూడా సైలెంట్ ఉంటారు. సో ఆఫ్టర్ దట్ కాన్వర్సేషన్ ఒక బ్రాండ్ న్యూ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ మీరిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఆఫ్టర్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అసలు పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. సో ఇప్పటి వరకు మీకే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, కానీ మీ పర్సన్కి అంత డీప్గా ఆలోచించే టైం కూడా లేకపోయింది. సో నా మీ పర్సన్ కూడా అనుకుంటారు మీరే తన పాస్ట్ లైఫ్ సోల్మేట్ ఆర్ ట్విన్ ఫ్లేమ్, ఇలా మీ పర్సన్ కూడా అనుకుంటారు. తర్వాత తెలుసుకుంటారు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని చాలా సేక్రెడ్ రిలేషన్షిప్గా యాక్సెప్ట్ చేశారు, ద థర్డ్ పార్టీ రిలేషన్షిప్ని. బట్ తనకి తెలుస్తుంది తర్వాత మీ పర్సన్ తెలుసుకుంటారు ఇట్స్ నాట్ ఏ ట్రస్ట్ వర్ది రిలేషన్షిప్ అనేది తెలుసుకుంటారు. ఓకే, సో ఇక్కడ రీకన్సిలియేషన్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు, 7 డే రీయూనియన్ రిచువల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రిచువల్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. బట్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ ఎప్పుడు వస్తుంది, టైం ఫ్రేమ్ మే బీ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఆల్మోస్ట్ అందరికీ ఒకే టైం ఫ్రేమ్ ఉండదు ఈ రీయూనియన్ విషయంలో. ఓకే, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. దట్ డివైన్ టైమింగ్ ఈజ్ వెరీ నియర్ బై. ఇది ఆల్మోస్ట్ మార్చ్ 19th నుండి ఏప్రిల్ 15th లోపు ఈ మెసేజ్ రావడం, కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, స్పెసిఫిక్ డేట్ అనేది ఇక్కడ చెప్పడం కష్టం. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ 2 and 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ రీయూనియన్, కమ్యూనికేషన్ అలాంటివి కూడా రాయండి. అక్కడ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ వర్డ్ కూడా రాయండి. ఓకే, అండ్ వీడియోలో మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ అదర్ థింగ్స్ ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ వీడియోని తప్పకుండా హైప్ కూడా చేయండి. ఓకే, బట్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్.
అన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవ్వవు. ఓన్లీ కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. కొన్ని పాయింట్స్ అందరికీ రెజొనేట్ అవుతాయి, కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు కూడా. ఓకే, సో థర్డ్ పార్టీ సిరీస్లో ఇది లాస్ట్ వీడియో. ఈ థర్డ్ పార్టీ సిరీస్ అనేది ఎండ్ అయింది ఈరోజు నుండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో నుండి కలెక్టివ్ ఎనర్జీస్తో వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. అగైన్ ఇట్స్ జనరల్ టాపిక్స్ పైనే ఉంటుంది ఆ వీడియో. ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ సిరీస్లో 11th చాప్టర్, ఫైనల్ చాప్టర్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay blessed.